రోజు చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఈరోజు ప్రభు కృప ఇచ్చారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత వేకువజామున మీరంతా ఈ విధంగా దేవుని సన్నిధికి రావడం, ప్రార్థనలు చేయడం, అలాగే సార్వత్రికంగా అనేక అంశాల కొరకు ప్రార్థన చేయడం ఎంతో సంతోషం. దైవజనులు కూడా చక్కగా మిమ్మల్ని ప్రార్థనలో లీడ్ చేస్తూ, నడిపిస్తూ, ఆత్మ సంబంధంగా ముందుకు వెళ్ళేలాగా వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. అందును బట్టి స్థానిక దైవజనులు శామ్యులయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సమయం కొంచెమే ఉంది కనుక మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండం 37వ అధ్యాయంలో నుండి ఒక మాట చదువుకుని మనం ధ్యానం చేద్దాం. 37వ అధ్యాయం 24వ వాక్యం. అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. చాలమ్మా. అక్కడ నేను కొంచెం నొక్కి చెప్పాలనుకుంటున్న మాట, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ప్రైజ్ ది లార్డ్. ఏ గుంట? ఆ గుంట ఏ గుంట? నీళ్లు లేవనే మాట ముందు ఇంకో మాట కూడా ఉంది కదా. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు ఏమాత్రం కూడా. పిట్ వాజ్ ఎంప్టీ, దేర్ ఈజ్ నో వాటర్. ఆ గుంట వట్టిగా ఉంది, ఖాళీగా ఉంది, అందులో నీళ్ళేమీ లేవు. ఈ ఉదయకాలపు వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలో నుంచి కొన్ని ఆలోచనలు మీతో పంచుకొని నా సమయాన్ని ముగిస్తాను. ఇక్కడ రాయబడిన మాట యోసేపు గురించి రాయబడిన మాట. ఆదికాండంలో ప్రాముఖ్యంగా 4 వ్యక్తులు హైలైట్గా మనకు కనిపిస్తారు. వారిలో మొదటివాడు అబ్రహాము, రెండవ వాడు ఇస్సాకు, మూడవ ఆయన యాకోబు, 4వ వ్యక్తి యోసేపు. ఈ 4 ఆదికాండం అలాగా పైకి లేపి చూపించింది. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు యాకోబు తర్వాత యాకోబులో నుండి వచ్చిన యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసుకున్నాడంటే, పాత నిబంధనలో ఉన్న ఈ యోసేపు క్రొత్త నిబంధనలో వస్తున్న యేసు ప్రభు కూడా సాదృశ్యంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎంత వెలకు అమ్మబడ్డాడో యోసేపు కూడా అంతే వెలకు అమ్మబడ్డాడు. అనేక రకాల శ్రమలు అనుభవించిన వ్యక్తి యోసేపే. యోసేపు రాబోతున్న మెస్సయ్యకు, యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. యోసేపు జీవితం కూడా చాలా అద్భుతంగా, చాలా పరిశుద్ధంగా, నీతిగా ఉంది. యోసేపుకు అన్నదమ్ములు ఉన్నారని మనం తెలుసు. అయితే యోసేపును దేవుడు దీవించిన కారణం చేత, యోసేపును అతని తండ్రి కూడా బాగా ప్రేమించిన కారణం చేత అన్నలందరికీ యోసేపు అంటే చాలా పగ. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కదా, ఎన్నోసార్లు వింటూ వస్తాయి. ఆ పగ చేత అన్నలకు ద్వేషం బాగా పెరిగిపోయింది. నాన్న మనందరికన్నా తమ్ముడినే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, తమ్ముడికే విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు, తమ్ముడు మనకన్నా గొప్పోడైపోతున్నాడు. అలాగే ఆడికొచ్చే కళలు కూడా అన్నదమ్ముల కన్నా హెచ్చుగా ఉంటున్నాయి. అన్నలారా, మీ పనులందు అన్నీ కూడా కింద పడిపోయి ఉంటే నా పన మాత్రం నిలబడి ఉంది అని ఇలాంటి కళలన్నీ కూడా చెప్తుంటే యోసేపు మీద బాగా పగ ఎక్కువైపోయింది. యోసేపు మీద ద్వేషం ఎక్కువైపోయింది. యోసేపు ఏ చెడు కార్యం చేయలే. యోసేపు ఎక్కడ అవినీతిగా నడుచుకోలే. యోసేపు అతనికి ఎవరి మీద కోపం లేదు, అందరితో బాగానే ఉన్నాడు. కానీ వాళ్ళకే యోసేపు మీద భయంకరమైన కోపం. ఈ కోపం చేత ఒకరోజు ఆ కోపంతో మండిపోతా ఉన్నారు. మరి యాకోబు నాన్నగారు యోసేపుని పిలిచి అన్నలను చూసి రమ్మని పంపించాడు. యోసేపు బయలుదేరి అన్న దగ్గరికి వచ్చారు. అన్నలు చూడడానికని వస్తే యోసేపులోనేమో ప్రేమ ఉంది. మా అన్నయ్యోళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో వాళ్ళని చూడాలి. చాలా కాలమైంది, వాళ్ళు గొర్రెలు మేపుకుంటూ చాలా దూర ప్రాంతాలు వెళ్ళిపోతారు.
అన్నయ్య వాళ్ళని చూడాలని ఎంతో ప్రేమతో, ఆనందంతో, సంతోషంతో ఇతను వెళుతూ ఉంటే, అన్నలు మాత్రం పగతో ద్వేషంతో వస్తున్నాడు రా వాడి పని వాళ్ళు మనం తేల్చాల్సిందే, వాడి పని చెప్పాల్సిందే అని బాగా భయంకరమైన కోపంతో రగిలిపోతూ ఉన్నారు. ఈయనేమో ప్రేమతో వెళ్తున్నాడు, వాళ్ళేమో పగతో ఉన్నారు. వెళ్ళడమే అన్న వాళ్ళు ఏం చేశారంటే వీడిని పట్టుకుని తన్ని ఒక గుంటలో పడేశారు. ఆ గుంటలో పడేసిన తర్వాత ఇక వాడిని చంపకుండా అలాగే గుంటలో ఉంచి వాడు పట్టుకెళ్ళిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తినడం మొదలెట్టారు. అయితే అంత నేను చెప్పడం లేదు, కానీ అతను పడేశారు కదా, ఆ గుంట గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు ఏ గుంటలో అయితే ఉన్నాడో ఆ గుంట వట్టి గుంట, ఆ గుంటలో ఏమాత్రం కూడా నీళ్లు లేవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. యోసేపు గుంటలో పడ్డాడు, యోసేపు ఒక రకమైన శ్రమలో పడ్డాడు, యోసేపు ఇబ్బందిలో పడ్డాడు. ఈ రోజున మానవాళికి లేక దేవుని పిల్లలైన మీకు అనేక శ్రమలుంటాయి, అనేక సమస్యలుంటాయి, అనేక రకాల ఇబ్బందులుంటాయి. యోసేపుకు ఎలాగైతే గుంట ఉందో మనకు కూడా అనేక రకాల గుంటలుంటాయి. అనేక రకాల గుంటల్లో మనం పడిపోతాం. ప్రభు మాట్లాడుతున్నాడు, యోసేపు ఏ గుంటలో పడ్డాడో ఆ గుంట వట్టి గుంట. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గుంట ఏ గుంట అండి? ఖాళీ గుంట, వట్టి గుంట. అందులో ఏం లేవు, నీళ్లు ఏమాత్రం కూడా లేవు. ఒకవేళ ఆ గుంట ఖాళీ గుంట కాకుండా అందులో కనుక నీళ్లు ఉంటే యోసేపు ప్రాణానికే ప్రమాదం, యోసేపు ప్రాణం పోయే అవకాశం ఉంది. కానీ దేవుడు యోసేపు ప్రాణాన్ని పోనివ్వడు, యోసేపును దేవుడు చావనివ్వడు, యోసేపును దేవుడు మరణం కానివ్వడు. యోసేపు సజీవుడిగా ఉండాలి, రాబోతున్న తరాలకు భోజనం పెట్టాలి. యోసేపు ఐగుప్తు దేశాన్ని, ఇటుపక్క ఇశ్రాయేల్ దేశాన్ని అందరినీ పోషించేవాడిగా మారాలి. గనుక యోసేపును చంపడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నలేమో చంపేద్దాం అనుకున్నారు, యోసేపు దేవుడు బ్రతికిద్దాం అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నలందరేమో వీడు నాశనం అయిపోతే బాగుండు అని అనుకున్నారు, కానీ దేవుడు మాత్రం వీడు నాశనం కాకూడదని కోరుకున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నీ చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు, నీకు ఇరుగు పొరుగుగా ఉన్నవారు అనేక మంది నీ పతనాన్ని కోరుకుంటున్నారేమో, నీ నాశనాన్ని కోరుకుంటున్నారేమో. నువ్వు ఇబ్బందుల్లో పడితే, నువ్వు గుంటల్లో పడితే సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటున్నారేమో, కానీ దేవుడు మాత్రం నీ పట్ల వేరే ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు బాధలో ఉండడం, నువ్వు కష్టంలో ఉండడం, నువ్వు ఇరుకులో ఉండడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ గుంటలో ఉన్నారో ఆ గుంట వట్టి గుంటే. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది బాధపడిపోతూ ఉంటారు, అయ్యా నాకు వచ్చిన శ్రమ తట్టుకోలేకపోతున్నానయ్యా, ఎవ్వరికి రాకూడదయ్యా అంటారు. కొంతమంది అప్పులు అనే గుంట, కొంతమందికి అనారోగ్యం అనే గుంట, కొంతమందికి పిల్లల మాట వెనుక అదే ఒక పెద్ద గుంటలాగా ఉంటుంది, కొంతమందికి ఆ సరైన ఉద్యోగం లేక, వ్యాపారం లేక, ఏ పని లేక కొంతమంది సమస్యలు, మరి కొంతమందికి ఇరుగు పొరుగు సమస్యలు. ఇలాగా రకరకాల గుంటలు మనిషిని వేధిస్తూ ఉన్నాయి. యోసేపును కూడా గుంట పలకరించింది, యోసేపును కూడా గుంట పిలిచింది. ఆ గుంటలో యోసేపు పడ్డాడు. ఈ పగటికాల సమయంలో గుంటలేమి మనకు ఆశ్చర్యం కాదు, గుంటలేమి మనకి విచిత్రం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యకరం ఏంటంటే మనం ఏ గుంటలో ఉన్నామో ఆ గుంట వట్టిదే, అది ఖాళీదే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో, ఏ అప్పులో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఈ వేకువ జామున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ సమస్య ఖాళీదే, అది వట్టిదే, అది నిన్ను ఏమీ చెయ్యదు.
నీకొచ్చిన రోగం ఉంది చూసారా, అనారోగ్యం, అది నిన్ను పాడు చేస్తుందేమో, చంపేస్తుందేమో అనుకున్నావు కదా. నో, నీ అనారోగ్యం నిన్ను చంపదు. నీకున్న శ్రమలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటున్నావు కదా, మానసికంగా భయంకరంగా నువ్వు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు కదా. ప్రభు మాట్లాడుతున్నాడు, అది నిన్ను ఏమీ చెయ్యదు. నీ బాధలు నిన్నేమి చేయవు, నీ కష్టాలు నిన్నేమి చేయవు, నీ అప్పులో, నీ అనారోగ్యాలు, నీ సమస్యలో ఈ ఉదయకాల సమయంలో ఏమీ చేయవు. అవన్నీ ఒట్టివే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చెప్పమంటారా, ఆ గుంటలో ఎక్కువ కాలం కూడా నువ్వు ఉండబోవు, త్వరలోనే బయటికి రాబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుంటలో నువ్వు ఎన్నో రోజులు ఉండవు, ఆ గుంటలో ఎంతో కాలం ఉండవు. ఏదో ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నువ్వే గుంటలో నుండి పైకి రాబోతున్నావు. దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభు చెప్పారు కదా, నాశనకరమైన గుంటలో నుండి, చీకటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు గుంటలో పడేసేవాడు కాదు, పైకి లేపే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనుషులేమో గుంటలో పడేస్తారు, దేవుడేమో పైకి లేపుతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాశనకరమైన గుంటైనా, జిగటగల గుంటైనా, దొంగ ఊబైనా, ఏదైనా సరే అవన్నీ వట్టివే. మనం పైకి రాబోతున్నాం, మనం లేవబోతున్నాం, నిలబడబోతున్నాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మీ పక్కన వాళ్ళని చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి, అమ్మ నువ్వు ఏ గుంటలో ఉన్నావో ఆ గుంట వట్టిదే అని చెప్పండి. హల్లెలూయా. చెప్పారా? చెప్పలేదా? సోదరులు మీరు కూడా చెప్పండి, మీరు ఏ శ్రమల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో అవన్నీ వట్టియే అని చెప్పండి. హల్లెలూయా. అద్భుతమైన మాట. ఈ ఉదయకాలం ఈ ఒక్క మాట పట్టుకోండి చాలు, మీరు మానసికంగా దీవించబడతారు. ఆ మానసిక ఒత్తిడి మిమ్మల్ని వేధించదు. ప్రైజ్ ది లార్డ్. నిజమే కదా, మీకున్న శ్రమలు బట్టే కదా మీరు మానసికంగా బాధపడతారు. ఈ రోజున షుగర్లు, బీపీలు ఎందుకు ఎక్కువైపోతున్నాయంటే నువ్వు ఏ శ్రమలో ఉన్నావో దాని గురించి వర్రీ అయిపోతా, బాధపడిపోతూ, ఏంటి నేను ఎప్పుడు బయటపడతాను ఈ గుండంలో నుంచి, ఈ అప్పులో నుంచి నేను ఎప్పుడు బయటపడతాను, ఈ నాకు రోగం సరిగా కుదురుబాటు అవ్వడంలో ఎప్పుడు బయటపడతాను, ఇదే కదా మనిషి ఆలోచన. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, అదంతా వట్టిదే. ప్రైజ్ ది లార్డ్. అందులో నీళ్ళేమి లేవు. ఇలాగే ఒకసారి గాడిద వయసు పైబడిపోయిందట. ఆ గాడిదను తన యజమాని భరించలేకపోతున్నాడు. వయసు ఉన్నప్పుడేమో గాడిద చాలా చాకిరి చేసింది, చాలా కష్టపడింది. అది వయసు అయిపోయింది, చనిపోవడంలా. అటు అమ్ముదామంటేనే ఎవరు కొనుక్కోరు, అవునా? అమ్ముదామన్నా ఎవరు కొనుక్కోరు దాన్ని. అది చావట్లా, ఆరోగ్యం బాగుంది, ఏం చేయాలో తెలియక దానికి తిండి పెట్టడం కూడా వేస్ట్ అని దాని యజమాని ఆ గాడిదను తీసుకెళ్ళి అతని ఇంటి వెనకాల ఒక పెద్ద పాడుబడిపోయిన బావి ఉందట. ఆ గాడిదను ఆ యజమాని ఆ పాడుబడిపోయిన బావిలో తోసేసాడంట. అప్పుడైనా చచ్చిపోద్దులే, దీని పేడ విరగడైపోద్దులే అనుకున్నాడట. ఆ గుంటలో గాడిద పడిపోయింది, ఆ గుంటలోనే ఉండిపోద్ది, దానికి ఇక నీళ్లు లేవు, ఆహారం లేదు, ఏమీ లేదు కదా, అలా చచ్చిపోద్ది అనుకున్నాడు. అప్పుడప్పుడు చూస్తున్నాడంట వెళ్ళి, చావట్లా, అది బతికే ఉంది. ఇది ఏంట్రా బాబు, దీని వయసు అయిపోయింది, చావట్లేదు, గుంటలో పడేసినా చావట్లేదు అని ఏం చేయాలో అర్థం కాక ఖాళీ ఉన్నప్పుడు అలా ఏం చేస్తున్నాడంటే ఆ చుట్టుప్రక్కల మెరక ఎక్కడైతే ఉందో ఆ మెరక మీద ఉన్న మట్టి పట్టుకెళ్ళి తట్టల్లో పెట్టుకెళ్ళి ఆ బావిలో పోయడం మొదలెట్టాడంట. ఎక్కడ పోస్తున్నాడు? దేని మీద పోస్తున్నాడు? దేని మీద పోస్తున్నాడు? గాడిద మీద పోస్తున్నాడు. ఆ బావిలో గాడిద ఉంది కదా, ఆ గాడిద పూడిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. వినే ఉంటారు కదా, అయ్యగారు బోళ్ళు చెప్తారు ఇలాంటివి. స్తోత్రం కలుగును గాక. ఆ గాడిద వీపు మీద ఆ మట్టి తట్ట పడగానే ఏం చేస్తుంది? అది ఇలా దులిపేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. ఆ దులిపేసిన మట్టి ఆ కాళ్ళ కింద పడితే ఎక్కి ఆ మట్టి మీద నిలబడుతుందట. మరొక తట్ట పోయిగానే మరలా దులిపేసుకుని మరలా ఎక్కి నుంచుంటుందంట. అలా ఎన్ని తట్టలు పోసాడో అన్ని తట్టలు దులిపేసుకుంది. ప్రైజ్ ది లార్డ్. పొయ్యిగా చివరికి ఆ మట్టి మీద అది ఎక్కి పైకి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆ మట్టి చంపడానికి వస్తే అదే మట్టిని బ్రతకడం కోసం ఆ గాడిద వాడుకుంది. ఎంత అద్భుతమైన విషయం అండి. యోసేపు కనుక ఆ గుంటలో పడకపోతే ఐగుప్తు దేశానికి వెళ్ళేవాడా? అమ్ముడు పోయేవాడు ఐగుప్తుకి. ఐగుప్తులో ప్రధానమంత్రిగా మార్చబడేవాడా? గుంటలోకి వెళితేనే ఐగుప్తుకు వెళ్ళాలి, ఐగుప్తుకు వెళ్తేనే ప్రధానమంత్రిగా మార్చబడాలి. స్తోత్రం కలుగును గాక. ఆ గాడిద మీద తట్టం మట్టి పోస్తేనే అది పైకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమని చెప్పండి, మనకు గుంట మంచిదేనా కాదా? తట్ట మంచిదేనా కాదా? మట్టి మంచిదేనా కాదా? ఎందుకు మంచిది? దాన్ని ఆధారం చేసుకుని మనం పైకి రాబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. గుంటలో పడకపోతే ఆశీర్వాదం కలగదు, పైకి రాలేము. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మీరున్న గుంట చెప్పండి వట్టిదే, అందులో నీళ్లు లేవు. నీళ్లుంటే చనిపోయే అవకాశం ఉంది, కానీ నీళ్లు లేవు. దేవుడు అలాగ యోసేపుని పైకి లేపాడు. చూడండి, మరొక మాట చూపిస్తాను. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6:20. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును, అదిగో అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. ఎలా ఉండయా? దూరముగా ఉండు అంటున్నాడు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని నువ్వేం చేయాలి? జాగ్రత్తగా కాపాడాలి అంటూ అన్నాడు. అపవిత్రమైన వట్టి మాటలకు ఎలా ఉండాలి? నువ్వు దూరంగా ఉండాలి. జ్ఞానం అని చెప్పబడుతున్న విపరీత వాదములకు దూరంగా ఉండాలి. నేను చెప్పాను మొదటి మాట, చెప్పండి. ఆ గుంట వట్టి గుంట. ఇక్కడ ఉన్న చూడండి, వట్టి మాటలు. ఏ మాటలు చెప్పండి అమ్మా? ఏ మాటలు? వట్టి మాటలవి. ఏ మాటలవి? తిమోతి అప్పటికే అద్భుతంగా పరిచర్య చేస్తున్నాడు. పౌలు చేతి క్రింద అద్భుతంగా వాడబడుతున్నాడు. పౌలు ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పమంటే అక్కడికి తిమోతి చక్కగా వెళుతూ దేవుని సేవలో అద్భుతంగా వాడబడుతున్నాడు. అలాంటి యవ్వన సేవకునికి పౌలు గారు పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు. అయ్యా తిమోతి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిచర్యలో, సేవలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిచర్యలో నీకు అనేక మంది తారసపడతా ఉంటారు. అనేక మంది వచ్చి నీకు మాటలు చెప్తా ఉంటారు. ఏం చెప్తారు? మాటలు చెప్తా ఉంటారు. ఆ మాటలు ఏ మాటలట? వట్టి మాటలు. ఇంకో మాట రాయబడింది, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడుచున్న మాటలు. సేవకులకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కానీ విశ్వాసులకు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు ఇవాళ. ప్రైజ్ ది లార్డ్. అంటే మా బోటి శామ్యూల్ గారు, మేము ఎవరిని చెప్పినా వినం కదా, మాకు వాక్యం తెలుసు కదా, ఆయనకి వాక్యం తెలుసు కదా. మా బోటి వాళ్ళకి ఎవరికి చెప్పరు, కానీ మీ దగ్గరకు వచ్చి అనేక రకాల మాటలు మీకు చెప్తా ఉంటారు. చెప్పి అంటారు, ఇదిగో బైబిల్లో నీకు జ్ఞానం బోధిస్తామంటారు. బైబిల్లో అద్భుతమైన జ్ఞానం ఉంది, అద్భుతమైన జ్ఞానం ఉందని నీకు మాట చెప్పినా చాలా అద్భుతమైన విషయం, చాలా జ్ఞానం చెప్తాను నేను అంటారు. కానీ బైబిల్ చెప్తుంది, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడుతున్న మాటలు. చెప్పబడేదేమో జ్ఞానమని, కానీ అసలు విషయం ఏంటి? అబద్ధం. ప్రైజ్ ది లార్డ్. అబద్ధానికి జ్ఞానము అనే చొక్కాలు వేశారనమాట. అర్థమైందా? దేనికి? అబద్ధానికి ఏ చీర కట్టారు? జ్ఞానం అనే చీర కట్టారు. పైకి ఏం కనబడుతుంది? పైకి ఏం కనబడుతుంది? ఆ చీర కనబడుతుంది. ఆ చీర చాలా విలువైంది కదా, చాలా కాస్ట్లీ. లోపల మనిషి కనబడడం లేదు. అంటే ఆ లోపల ఏముంది అంటే అబద్ధం ఉంది, పైకి మాత్రం జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు జ్ఞానం బోధిస్తాం రండి అని చెప్పి బోలోమంటే అనేక మంది చెప్తున్నా మీరు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్.
బైబిల్ మాట్లాడుతుంది అలాంటి మాటలన్నీ కూడా వట్టి మాటలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో చాలా మంది రకరకాల దుర్బోధనలు బోధిస్తున్నారు, అబద్ధ బోధనలు బోధిస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. దేవుడు చెప్తున్నాడు, మీరు ఆరంభము నుండి ఏది వింటున్నారో, ఆరంభము నుండి ఏ పద్ధతిలో ఉన్నారో అదే పద్ధతిలో కంఠములో ఊపిరినంత వరకు కొనసాగుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ కూడా మీరు వాక్యానుసారమైన సంఘములో ఉన్నారు. నిజమైన వాక్యాన్ని వాక్యముగా బోధించే అద్భుతమైన మందిరంలో అద్భుతమైన సేవకుడు దేవుడు మీకు అనుగ్రహించాడు. ఆయన ద్వారా చక్కటి ఉపదేశాలు మీరు వింటున్నారు. ఇదే క్రమంలో ముందు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా, జ్ఞానం అని చెప్పినా, ఇదిగో గొప్ప విషయాలని చెప్పినా మీరు ఎక్కడికి ఎటువైపు తిరగడానికి వీలు లేదు. ఆ మాటలు వినడానికి కూడా వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు వినాలి? అవి ఏ మాటలు చెప్పండి అమ్మా. ఒట్టి మాటలు వింటే మనకేమైనా వస్తుందా? ఏమీ రాదు కదా. ఒట్టి మాటలకి ఎలా ఉండమని చెప్పాడు? అయ్యా తిమోతి, ఒట్టి మాటలకు మాత్రం నువ్వు దగ్గరగానే ఉండు, కానీ వినమాక అన్నాడా? ఎలా ఉండమన్నాడు? దూరంగా ఉండమన్నాడు. అంటే ఆ ఒట్టి మాటలు ఎంత ప్రమాదకరమైనవో దాని గురించే తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి నువ్వు చాలా దూరంగా ఉండు. ఏమంటే ఒక సేవకుడికే దూరంగా ఉండమని చెప్తే మరి విశ్వాసులమైన మన సంగతి ఏంటి? ఇంకెంత దూరంగా ఉండాలి కదమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఇంకెంత దూరంగా ఉండాలి కదా. మనం దగ్గరకు కూడా రానివ్వడానికి వీలు లేదు. యోహాను పత్రికలో రాశాడు అద్భుతమైన మాట. అలాంటి ఈ బోధన తేక, అంటే యేసు ప్రభు గురించిన బోధన తేక వేరే బోధన తెచ్చేవాళ్ళు ఒకవేళ మీ ఇళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళని ఇంటిలో కూడా చేర్చుకోవద్దు. చూపించమంటారా? చూడండి, యోహాను రాసిన 2వ పత్రిక, అమ్మా 2వ పత్రిక 19వ వచనం, 10వ వచనం. ఎవడైనను, యోహాను రాసిన 2వ పత్రిక 10వ వచనం, ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యెడల, మీ యొద్దకు వస్తే వానిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పొద్దు. ఒకవేళ చెప్పేవనుకో దుష్టక్రియల్లో నువ్వు పాలివాడవుతావు. ఈ బోధన తేక తెచ్చేది ఈ బైబిలే, కానీ బోధ వేరు, చెప్పే మాటలు వేరు. అలాంటి వాళ్ళు తిరుగుతున్నా ఉన్నారండి వీళ్ళమ్మటే భయంకరంగా. బైబిల్ ఏం చెప్తుంది? అలాంటి వారిని ఏం చేయమంది? అయ్యా రండి బాబా, మంచి లాగండి, టీ తాగుతారా, భోజనం టైంకి వచ్చారు, ముద్దానం తినండి బండి బాబా. ఎందుకంటే మనం మంచోళ్ళం కదా, చేస్తాం. ఏమంటే బైబిల్ ఏం చెప్తుంది? అలాంటి వారిని ఇంట చేర్చుకో. కనీసం వాళ్ళకి వందనాలని కూడా, శుభం అంటే అదేనా కదా, అవునా? శుభం అంటే అదే కదా. కనీసం అలాంటి వాళ్ళకి వందనాలు కూడా చెప్పొద్దని పాత నిబంధనలో ఉంటే మనం కొట్టేయచ్చు. ఆ మాట క్రొత్త నిబంధనలో రాయబడింది. ఆ మాట సాక్షాత్తు యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న అపోస్తలుడైన పౌలా, యోహాను రాస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వందనాలు కూడా చెప్పడానికి వీలు లేదు. కొన్ని విషయాల్లో మనం గట్టిగానే ఉండాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. భౌతికమైన విషయాల్లో గట్టిగా ఉన్నా లేకపోయినా పర్వాలేదేమో, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ముందుగా దేవుని వాక్య విషయంలో రాజీ పడడానికి వీల్లేదు. హల్లెలూయా. నిఖార్సుగా ఉండాలి, కర్ర ఖండిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో యేసు ప్రభు బోధ, బైబిల్ ఏ బోధ బోధిస్తుందో, ఇక్కడ మీ సంఘంలో మీ సేవకుడు ఏ బోధ బోధిస్తున్నాడో ఆ బోధకు మీరు కట్టుబడి ఉండండి. అటు ఇటు తిరగమాకండి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడడానికి వీలు లేదు. మోస్ట్ స్పీకర్స్ చాలా మంది ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో, దేశంలో అనేక మంది వాడబడే వాళ్ళు ఉన్నారు. ఆ వాడబడే వాళ్ళ వైపు దేవుని పిల్లలమైన మనం చూడడానికి వీలు లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తున్నారు, ఈ పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తున్నారు, ఆయన బాగా పాటలు పాడుతున్నారు. నో, ప్రైజ్ ది లార్డ్. నీ కోసం దేవుడు ఒక సేవకుడిని పెట్టాడు. నువ్వు ఆయన వైపు చూడాలి. ఆయన ప్రార్థన నీకు ఆశీర్వాదం.
ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు నీ కోసమేం ప్రార్థన చేయరు, నీ కోసమేమి ఉపవాసం ఉండరు, నీ కోసమేమి వాళ్ళు ప్రయాస పడరు. నీ కోసం ప్రయాసపడేది, ప్రార్థించేది, నిన్ను తెలుసుకునేది నీ గురించి నీ సేవకుడే కానీ వేరే వ్యక్తి కాదు. వాళ్ళు చెప్పే మాటలు తీగా ఉన్నాయని వాళ్ళ వైపు చూస్తున్నావా? టీవీలో వచ్చేవాళ్ళు, యూట్యూబ్లో వచ్చే వాళ్ళ వైపు చూస్తున్నావా? నా దేవుడు నీకు తండ్రినిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఒక ఆత్మల కాపరినిచ్చాడు. ఆ కాపరి వైపు నువ్వు చూడాలి, వేరే వాళ్ళ వైపు నువ్వేం చూడటం? వాళ్ళు నీకోసం ప్రార్థన చేస్తున్నారా? యోగక్షేమాలు తెలుసుకున్నారా? ఎలా ఉన్నావో అని అడుగుతున్నారా? నీ కుటుంబం ఏంటో, నీ పిల్లలు ఏంటో తెలుసుకుంటున్నారా? అక్కడికి వెళ్తావు, 1000 మంది ఉంటారు. ఆ 1000 మందిలో వెళ్ళి కూర్చుని నువ్వు వచ్చేస్తావు వినేసి, కానీ నువ్వెవరో, నీ కుటుంబం ఎవరో, నీ జీవితం ఏంటో, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ సమస్యలు, నీ బాధలు, నీ ఇడుకులు ఏవైతే ఉన్నాయో అవి ఏవి వాళ్ళకి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియ దైవ జనాంగమా, ఒట్టి మాటల వైపు, ఒట్టి బోధల వైపు, ఒట్టి ప్రాంతాల వైపు మీరు తిరగడానికి వీలు లేదు. మీరు ఇక్కడే స్థిరపడి ఉండుదురు గాక. ఆమె స్థిరపడి ఉండమే కాదు, అటు ఇటు చూడడానికి కూడా వీలు లేదు. అద్భుతమైన మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడే మీకు బోళ్ళు వాక్యాలు చెప్తుంటే ఇంకా అటు తిరగాల్సిన అవసరం ఏముంది? ఆ మీటింగ్లకి ఈ మీటింగ్లకి పరిగెత్తాల్సిన అవసరం ఉందా? ఏదైనా మంచి మీటింగ్లు చెప్తారు కానీ తీసుకెళ్తారు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాకపోతే దైవజనుడైన యోహాను ఎందుకు రాస్తాడా మాట, పౌలు ఎందుకు రాశాడా మాట? ఇవే కాదు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పను, కానీ మీకు వినబడే మాటలన్నీ కూడా ఏ మాటలంట? ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి, ఏ మాటలమ్మా? ఒట్టి మాటలు. ఒట్టి మాటలు దగ్గరగా ఉందామా, దూరంగా ఉందామా? అందరూ చెప్పట్లేదు. ఇప్పుడే వచ్చామండి, నిద్రల నుంచి లేచి వచ్చామండి, ఏం చెప్పమంటారు? నోరు పెగలట్లేదు కదా. ఏమన్నా టిఫిన్ చేసి టీ నీళ్ళు పడితే అప్పుడు నోరు కదురుద్దు బాబా. చలికి నోరంతా దెబ్బడైపోయినట్టుగా ఉందంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవాను స్తుతించుట మంచిది. ఎన్నిసార్లు మీరు స్తోత్రం అన్నిసార్లు మీకు మంచిదే, అది మీకు ఆశీర్వాదకరమే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. మీరు ఏ గుంటలో ఉన్నారో ఆ గుంట, మీకు ఏ మాటలు వినబడుతున్నాయి ఆ మాటలు వట్టి మాటలే. ఇంకొక మాట చెప్పి ముగిస్తా, అది కూడా వట్టిది. చూడండి, యోహాను సువార్త యోహాను సువార్త 8:54. చదవండి అమ్మా. యోహాను సువార్త 8:54 అమ్మా. అందుకు యేసు నన్ను నేనే మహింపరుచుకుంటే నా మహిమ వట్టిది, నా మహిమ వట్టిది. చాలా సరిపోతుంది. చూడండి, ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నన్ను నేనే మహింపరుచుకుంటే ఆ మహిమ ఏంటంట? వట్టిదే. అందుకని యేసు ప్రభు ఆయన ఎక్కడ కూడా పరుచుకున్నాడా? నేను గొప్పోడిని చెప్పాడా యేసయ్య? అద్భుతాలు జరిగితే అద్భుతాలు కూడా చెప్పొద్దని ఎవరికి, బాబా నువ్వు జరిగింది అద్భుతం, మౌనంగా ఇంటికి వెళ్ళిపోరా నాయన అని చెప్పాడు. కానీ నువ్వు చాటించు, ప్రకటించు అని ఎక్కడా కూడా యేసయ్య చెప్పలేదు. ఎప్పటికప్పుడు యేసయ్య చాలా తగ్గింపు కలిగి, చాలా సాత్వికం కలిగి, చాలా మరుగుగా ఉంటూ జీవించారు ఆయన అన్నారు, నన్ను నేనే మహింపరుచుకుంటే ఆ మహిమ వట్టిదే. సంఘమా, ఈ వేకువ జామున మనల్ని మనమే మహింపరుచుకుంటూ, మనల్ని మనమే గొప్ప చేసుకుంటే ఆ గొప్పతనం, ఆ మహిమ అంట నిజమైంది కాదు, అది వట్టిదే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను నిలబడాను కదా, నేనంటే ఏమనుకున్నారు? నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి, ఆంధ్రాలో వాడబడుతున్నా, తెలంగాణలో వాడబడుతున్నా, అబ్బో అక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా అని నేను చెప్పారనుకో, ఏంటి పాస్ గారు డబ్బాలు కొట్టుకున్నాడు అనుకుంటారు, అనుకోరా? సరే, మా సంగతి పక్కన పెట్టండి. విశ్వాసులారా, దేవుని పిల్లలారా, మీరెవ్వరు కూడా మీ గురించి మీరు డప్పాలు చెప్పుకోమాకండి, గొప్పలు చెప్పుకోమాకండి. పాస్ గారు నా సంగతి తెలుసా మీకు? నేను అసలు ప్రార్థన మొదలెట్టినంటే 2 గంటల దాకా అసలు ప్రార్థన ఆపనండి. నేను మోకాళ్ళు వేస్తే 1 గంట సేపు దాకా ఈ చెప్తా ఉంటారు చాలామంది మైక్ పట్టుకుని.
నాకు అర్థం కాదు, అరే ప్రార్థన చేసేవాళ్ళు ఆత్మీయులు ఇలా చెప్పరేమో కదా అని నా మనసులో అనిపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు చెప్పాలి నీ గురించి, పలానా తల్లి ఉంది, ఆవిడ మంచి ప్రార్థనా పరురాలండి, పలానా ఆవిడ ఉంది, ఆవిడ చక్కగా పాటలు పాడుద్ది, పలానా ఆమె ఉంది, ఆమె బాగా పరిచయం చేస్తుంది అని వేరే వాళ్ళ గురించి చెప్పాలి. కానీ నువ్వు వచ్చేసి నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నాకు అదొచ్చు, నాకు ఇదొచ్చు, నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి, నేను అది ఓహో ఈహో అన్నావు అనుకో, ఆ మహిమ, ఆ గొప్పతనం, ఆ మాటలో వట్టియే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిడ్డ, నీకు ఎన్నొచ్చినా సరే నువ్వు లోబడి ఉంటే దేవుడు నిన్ను పైకి లేపుతాడు. నువ్వు తగ్గుంటే దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషేని దేవుడు బండ సందుల్లో ఉండమన్నాడు. ఎక్కడ ఉండమన్నాడు? బండ సందుల్లో. అనగా మరుగైన అనుభవంలో మనం ఉండాలి. మనల్ని మనం చూపించుకోకూడదు. ఏదన్నా చేసామనుకోండి, ఇది చేసాం అది చేసామని మనల్ని మనం చెప్పుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తాను. మొన్న సెమీ క్రిస్మస్ పెట్టాం మా దగ్గర. 10వ తారీఖున ఒక్క ఫ్యామిలీ, ఒక కుర్రోడు ముందుకు వచ్చి అందరికీ భోజనం పెట్టేశాడు. 100 మంది వచ్చారేమో సుమారుగా. ఆ 100 మందికి మంచి భోజనం, మామూలు భోజనం కాదు, స్వీటు హాటు మొత్తం అన్ని రకాలు పెళ్లి భోజనం లాగా పెట్టాడు. పెట్టే ముందు అన్నాడు, ఇచ్చే ముందు, అయ్యగారు మేము ఇస్తున్నట్టు మీరు చెప్పొద్దండి మైక్లో, ఎక్కడ అసలు ఎవరు చెప్పొద్దండి అని చెప్పాడు. చప్పట్లు కొట్టేసైనా మన కనపరుద్దామా? హల్లెలూయా. ఏదన్నా ఇస్తే పాస్టర్ గారు నా పేరు చెప్పలేం మైకులో అని బాధపడిపోతాం. ప్రైజ్ ది లార్డ్. ఒక అమ్మ మొన్న ఈ మధ్య 10,000 అని తెచ్చి కుర్చీలు కొనమంది. ఆవిడ అలాగే అంది, అయ్యా నేను కుర్చీలు ఇచ్చాను ఎవరికి చెప్పమాకండి అయ్యా. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే మమ్మల్ని మేము గొప్ప చేసుకోకూడదు, ఆ దీవెన ఆశీర్వాదం మేము రహస్యంగా ఇస్తే అది మాకు రహస్యంగానే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. బహిరంగంగా చెప్తున్నాం అనుకో, అది అందరి ముందు బహిర్గతం అయిపోతుంది, వెల్లడైపోతుంది. కాబట్టి దేవుని ద్వారా మాకు ఆశీర్వాదం రాదని తెలుసు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ బోధించే మాట, నువ్వు ఒకవేళ రైట్ హ్యాండ్తో ఇస్తే అది లెఫ్ట్ హ్యాండ్ కూడా, కుడి చేత్తో ఇస్తే అంత చెప్తుంటే బైబిల్, మరి మనం ఏం చేస్తున్నామంటే కుడి చేయి అన్ని చేతులు తెలిసిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెలియకపోతే, నేను ఇచ్చానని తెలియకపోతే ఓ బాధపడిపోతూ ఉంటారు, ఓ తిరిగిపోతుంటారు మెలుగులు, అమ్మో చెప్పలా, అమ్మో చెప్పలా, అమ్మో తెలియలే. అంటే దేవుని కోసం ఇవ్వడంలో మనం తెలియపరచుకోవడం కోసం, గొప్పతనం కోసం, దానికోసం ఇస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సూత్రం సరైంది కాదు, అది వాస్తవమైంది కాదు. బైబిల్ దాన్ని బోధించడంలా అది అన్యుల గోళల్లో వినపడతాయి. ఫలానా శ్రీ 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 సంథింగ్ సంథింగ్ సంథింగ్, వాళ్ళు దేవునికి 1016 ఇచ్చారు. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని, పిల్లల్ని ఆరోగ్యాలతో, అష్టైర్యాలతో అది ఇది చెప్తారు కదా. ఆ బడి మంద కాదు. హల్లెలూయా. ఈ బడి వేరు, ఆ బడి వేరు. హల్లెలూయా. ఏమా, ఈ బడి వేరు, ఆ బడి వేరు. ఆ బడిలో ఈ బడిలో కుదరదు, ఈ బడిలో ఆ బడిలో కుదరదు. ఆ బడి పూర్తిగా వేరండి, ఈ బడి ఇంకా పూర్తిగా వేరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరేం ఎక్కడే కూర్చున్నారా? ఆ బడిలో ఎన్ని కావాలని ఉన్నారు మీరు? ఇక్కడే కావాలా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కనుక మనల్ని మనం ఏం చేసుకోవద్దు? హెచ్చించుకోవద్దు. హెచ్చించుకుంటే తగ్గించబడతావు. నువ్వు బాగా పాటలు పాడతావు కాదంటోలా, కానీ అలాగే ఉండు, చక్కగా లోబడుండు, దేవుడు నిన్ను పైకి లేపుతాడు. నువ్వు బాగా ప్రార్థన చేయగలవు, అలాగే మెలకుండా ఉండు, దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు బాగా సేవ చేస్తున్నావు, చక్కగా మందిరంలో అన్ని విషయాల్లో సేవకునికి మంచిగా ఉంటున్నావు, అయినా సరే అలాగే ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ గురించి ఆయన చెప్పకపోయినా పర్వాలా. ప్రైజ్ ది లార్డ్. అసలు చెప్పకపోతే నీకు మంచిది, అది నేను చెప్పేది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. నీ గురించి అయ్యగారు చెప్పకపోవడమే నీకు మంచిది, నీ ఆత్మీయ జీవితానికి మంచిది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక నేను ముగించబోతున్నాను. ఏ గుంటలో ఉన్నారు ఆ గుంట? ఏ మాటలు వినబడుతున్నాయో బయట? జ్ఞానమని అబద్ధంగా చెప్పబడుతున్న మాటలు వట్టియే. తర్వాత మిమ్మల్ని మీరు మహింపరుచుకుంటే, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే అదంతా కూడా వట్టిదే. ఎందుకు ఈ వట్టి అన్ని? అందుకే వచ్చాను నేను. ఈ వట్టి అన్ని వదిలేసేయండి, మీరు గట్టిగా ఉన్నటిని పట్టుకోండి, ముందుకెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పనా, చదువుకుని ముగించేద్దాం. ఆదికాండం 37:24.
ఆదికాండం 37:24. అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. కాదమ్మా, ద్వితీయోపదేశకాండం అనుకుంటా, చూడమ్మా, ఇది ఇందాకది కదా, 6వ అధ్యాయం. మీరు మీ దేవుని సన్నిధిని వట్టి చేతులతో కనబడక, ఎక్కడుందన్నమాట? సరే, తర్వాత చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత. రైట్, చివరి మాట ఏంటంటే, ఏ చేతులు అంట? వట్టి చేతులు. దేవుని సన్నిధిలో వట్టి చేతులతో మనం కనబడకూడదు. ఆ చేతులు మనకొద్దు. మనకి ఏ చేతులు కావాలి? ఒట్టియా గట్టియా? గట్టి చేతులు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ వట్టివన్నీ వదిలేద్దాం ఈ వేకువజామున. ప్రైజ్ ది లార్డ్. గట్టిగానే మనం ఉందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఈ 3-4 మాటలు ఒకసారి మీ పక్కన వాళ్ళు చెప్తే మీకు గుర్తుండిపోద్ది. నోరు తెరిచి చెప్పమ్మ, చేతిలో చేయేస్తామండట. ఆ వైపు తిరిగి ముఖంలో చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ గుంట ఒట్టిదే, ఆ మాటలు ఒట్టియే అని చెప్పు, కొంచెం గట్టిగా అని చెప్పు. అసలు పక్కన వాళ్ళకి చూసి చెప్పట్లా మీరు. గొడవలు లేవు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి నేను పాస్టర్ గారికి ఇస్తాను. వీలైతే మోకరించండి. ఒక్క చిన్న ప్రార్థన చేద్దామా? ఒక్క చిన్న ప్రార్థన చేద్దామా? విన్న వాక్యం కొరకు. చాలా విలువైన మాటలు, మనకు కావలసిన మాటలు, నాకు కావలసిన మాటలు, నీకు కావలసిన మాటలు. బిడ్డ, నువ్వు గుంటలో ఉన్నావు కదా, యోసేపులాగా గుంటలో ఉన్నావు కదా. ఆ గుంట నీ నాశనం కోసం అనుకుంటున్నావు. ఆ గుంట నిన్ను పతనం చేయడం కోసమేమో అనుకుంటున్నావు. నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావు, అది అనారోగ్యమా? అవి అప్పులా? అవి శ్రమలా, సమస్యలా? అవి ఏవైనా సరే ఒట్టివే. అవి వస్తాయి, పోతాయి, మరలా. వాటిని పట్టుకుని వేలాడమాక. వాటిని పట్టుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసికంగా నువ్వు ఒత్తిడికి లోనవద్దు. ప్రభు మాట్లాడుతున్నారు, ఆ గుంట వట్టిదే. నీ శ్రమలు ఒట్టివేనమ్మా, నీ ఇరుకులు వట్టివే, అందులో నీళ్లు లేవు. నీ త్వరగా పైకి రాబోతున్నావు. ఆయన తన వాక్కును పంపి గుంటలో నుండి పైకి లేవనెత్తనని రాయబడింది. నాశనకరమైన గుంటలో నుండి, చీకటి గల ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తను. ఈ ఉదయకాలపు వేళ దేవుడు పైకి లేపే దేవుడు. నిన్ను గుంటలో ఉంచడు. 2024 ముగించక ముందే నువ్వు గుంటలో నుండి బయటకు రాబోతున్నావు. శ్రమలో, ఇరుకుల నుండి బయటకు రాబోతున్నావు. అప్పుల నుండి బయటకు రాబోతున్నావు. నువ్వు ఏ శ్రమలో, సమస్యలో ఉన్నావో యేసు నామములో నువ్వు బయటికి రాబోతున్నావు. త్వరలోనే దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. ఆ గుంట ద్వారా నువ్వు దీవించబడబోతున్నావు. ఆ గుంట ద్వారా నువ్వు పైకి రాబోతున్నావు. యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. వావ్. ఆ మట్టి మాటలకు దూరంగా ఉండు. జ్ఞానమని అబద్ధంగా చెప్పబడే మాటలకు దూరంగా ఉండు. ఆ మాటలు, ఈ మాటలు వినమాక. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూడొద్దు. నీకు సేవకుడిని దేవుడిచ్చాడు, ఒక కాపరిని దేవుడిచ్చాడు. ఆయన భారం కలిగి దేవుని పని చేస్తుండగా నీ మనసు ఆయన మీద పెట్టు, కానీ వేరే వాళ్ళ వైపు పెట్టమాక. ఒట్టి మహిమ మనకొద్దు. మనల్ని మనమే గొప్ప చేసుకోవడం, మనల్ని మనం మహింపరచుకోవడం, మనల్ని మనమే హెచ్చించుకోవడం, అదంతా వట్టిదే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలపు వేళ, ఈ వేకువ జామున మీ పిల్లలమైన మేమంతా కలిసి మీ సన్నిధిలో ఈ విధంగా కొద్దిసేపు నాయన సమయాన్ని గడపడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. పాటలు పాడడానికి, చైనా కోసం, నేపాల్ కోసం ప్రార్థన చేయడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఆ 2 దేశాలు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ సువార్త విరివిగా జరగాలి. అక్కడ పరిచర్య విస్తృతపరచబడాలి. అనేక సంఘాలు అక్కడ కట్టబడాలి. అనేక మంది పైకి లేవాలి. ఆ ప్రాంతాల్లో అద్భుతాలు ఆ ప్రాంతంలో జరిగించండి. ఓ తండ్రి, మీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని మా మదిలో నీరు కట్టి ఫలింప చేయండి. మేము దేనిలో ఉన్నామో అది వట్టిదని మేము గుర్తిస్తున్నాం ప్రభువా.
అయ్యా మేమున్న గుంట వట్టిదే, మేము బయట వినే మాటలు విపరీత వాదములు, ఆర్గ్యుమెంట్స్ అవన్నీ వట్టి అని మేము గుర్తిస్తున్నాం. అయ్యా మాకు వట్టి మహిమ, వట్టి గొప్పదనం, వట్టి మాటలు మాకు వద్దు. వట్టి చేతులతో మేము ఉండమయ్యా మీ సన్నిధిలో. మాకు సహాయం చేయి నాయన. సంఘమును దీవించండి, విన్న మాటలు వినికిడిలో ఫలింప చేయండి, మరింతగా దీవించండి ప్రభా. ఈ 40 days జరగబోతుండగా, ఇంకా అనేక దినాలు ముందుండగా అవన్నీ ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రతి వేకువజాము, ప్రతి సాయం పూట జరుగుతున్న ఈ ప్రార్థనలు ఆశీర్వాదకరంగా సంఘానికి క్షేమాభివృద్ధికరంగా జరిగించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోనండి. మీ దాసులను బలపరిచి వాడుకోండి. రాబోతున్న సేవకులను బలపరిచి వాడుకోండి. ఈ ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మనవులు మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, రక్షకుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, కృపాక్షేమం ఇప్పుడు ఎల్లప్పుడూ మనమున్న వట్టి వాటిలో నుండి విడిపించునుగాక, తోడై ఉండునుగాక, దీవించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.